60 రోజులు అసెంబ్లీకి హాజరు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనర్హత వేసేస్తాం, అనర్హత వేసేస్తాం. ఈ మాట స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు ఎన్ని పదుల సార్లు చెప్పి ఉంటారో లెక్కే లేదు. మరీ ముఖ్యంగా రఘురామకృష్ణంరాజు గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనర్హత వేయాలి, అసెంబ్లీకి రాలేదు కాబట్టి. వాళ్ళ మిగిలిన ఎమ్మెల్యేల మీద కూడా అనర్హత వేయాలి అని దానికోసం బాగా తాపత్రయపడుతూ ఉన్నారు. అది మనం చేయగలిగింది ఏం లేదు. బై డిఫాల్ట్‌గానే అనర్హత పడిపోతుంది అని కూడా డిప్యూటీ స్పీకర్ గారు చెబుతూ వస్తూనే ఉన్నారు. అండ్ తాజాగా లక్నోలో జరిగిన అఖిల భారత స్పీకర్ల సమావేశంలో మన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన మాటలు, చేసిన కామెంట్ చూస్తే రఘురామకృష్ణంరాజు గారి కోరిక నెరవేరేటట్లయితే కనిపించడం లేదనిపించింది. ఈ అయ్యన్న పాత్రుడు గారు ఎక్కడే కూడా అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటేసేయచ్చు అనే అంశాన్నే ప్రస్తావించలేదు. నో వర్క్ నో పే, అంటే అసెంబ్లీకి రాలేదు కాబట్టి వాళ్ళకి జీతాలు ఇవ్వకూడదు, ఈ మేరకు జాతీయ వ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకోవాలి అని లోక్సభ స్పీకర్కి ఆయన ఇక్కడే తీర్మానం చేద్దామని చెప్పి ఒక ప్రపోజల్ పెడుతూ మాట్లాడారు. ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగానికి పోకపోతే శాలరీ కట్ చేస్తారు కదా, సో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే వాళ్ళ జీతాలు కూడా కట్ చేయాలి, ఆ తర్వాత వాళ్ళను రీకాల్ చేయాలి అని చెప్పి ఆయన స్పీకర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు. సరే, ఒక ఆంధ్రప్రదేశ్లో జగన్ను, వైసీపీని ఉద్దేశించి ఆ స్పీకర్ గారు కామెంట్స్ చేసిన ఇది జాతీయ వ్యాప్తంగా తీసుకోవాల్సిన నిర్ణయం. ఇవన్నీ అంత ఈజీగా ఏం జరగవు. 89లో రామారావు గారు అసెంబ్లీకి వెళ్ళలే, బహిష్కరించారు. మన 2022 తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్ళలే, ఆయన బహిష్కరించారు. అందరూ వరుస పెట్టి పని ఇది ఒక నిరసన చేసే కార్యక్రమం లాగా చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు జగన్ వెళ్ళడం లేదు. అసెంబ్లీకి వెళ్ళాలా వెళ్ళకూడదా అనేది మళ్ళీ డిఫరెంట్ చర్చ. అసెంబ్లీలు అధికారంలో ఉన్న వాళ్ళు వాటిని పూర్తి రాజకీయం కోసం వాడేసుకొని వాటి హుందాతనాన్ని తగ్గిస్తున్నారా లేదా అన్నది మళ్ళీ అది ఇంకో డిఫరెంట్ చర్చ. కానీ నో పే నో వర్క్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా, సాధ్యమవుతుందా? అసెంబ్లీకి రాకపోతేనే రీకాల్ చేసే అవకాశం అది పాసిబుల్ అవుతుందా లేదా? లేకుంటే హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రులను, నాయకులను రీకాల్ చేయాలన్న చర్చ కూడా ఉంది. నిజంగా రీకాల్ చేసే అవకాశం వస్తే ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఆ పార్టీకి వ్యతిరేకంగా వేరే పార్టీలోకి వెళ్ళే వాళ్ళను ఫస్ట్ రీకాల్ చేయాలి, హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసే వాళ్ళను ఫస్ట్ రీకాల్ చేయాలి, తర్వాత అసెంబ్లీకి వెళ్తే వెళ్ళకుండా డుమ్మా కొట్టే వాళ్ళని రీకాల్ చేయాలా లేదా అన్నది అది మళ్ళీ కనుక డెఫినెట్లీ ఈ క్యూ లైన్లో అది పెట్టాలా లేదా అన్నది కూడా చూడాలి. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, స్పీకర్ గారు ఎక్కడే కూడా వీళ్ళ మీద అనర్హత గురించి మాట్లాడలేదు. పైగా రిజిస్టర్లోకి వచ్చి సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. సో రిజిస్టర్లోకి వచ్చి సంతకాలు చేసిపోతున్నారు కాబట్టి వాళ్ళ అసెంబ్లీకి హాజరైనట్లుగానే భావించాల్సి ఉంటుంది. సో ఇక వాళ్ళ మీద అనర్హత వేటు అనేది పాసిబుల్ కాదేమో. మరి అదే నిజమైతే రఘురామకృష్ణంరాజు గారి కోరిక నెరవేరేటట్లేదా పాపం? ఏమో.